ప్రత్యర్థి ఎంత తప్పు చేసినా, ప్రత్యర్థి మీద ఎంత తీవ్రమైన ఆరోపణ ఉన్నా ఎన్నికలప్పుడు అరెస్ట్ చేయడానికి వెనకాడుతుంటాయి అధికారంలో ఉన్నటువంటి పక్షాలు. ఎందుకు అంటే అది సానుభూతి ఓట్లుగా మలుస్తారు అన్నటువంటి చిన్న ఎగ్జాంపుల్ మనకి వివేక హత్య కేసులో అవినాష్నో జగన్నో అరెస్ట్ చేస్తే తనకి ఓట్లు ఎక్కడ దెబ్బతింటాయని చంద్రబాబు నాయుడు ఆనాడు అరెస్ట్ చేయలేదు, లేకపోతే అప్పుడే చేసి పడేసి ఉండేవాళ్ళు. తద్వారా అంతకుముందు ఏదైతే జగన్ మీద కేసులకు సంబంధించినటువంటి అంశం ద్వారా జగన్ దెబ్బకొట్టడానికి ప్రయత్నించేవాడు. అయితే అక్కడ కేసులు దాని ద్వారానే జగన్ సక్సెస్ అయ్యాడు, ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు, ఆ పైన అధికార పక్షానికి వచ్చేందుకు పోటీ పడుతున్నాడని భయపడి ఆయన ముట్టుకోలేదు. అట్లాగా నరేంద్ర మోడీ మాత్రం పట్టించుకోలేదు. కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అవినీతి కుంభకోణం ఏదైతే లిక్కర్ కుంభకోణపు వ్యవహారం ఉందో ఆ కేసులో అరెస్టులకి ప్రోత్సహించారు, అరెస్టులు జరిగినాయి. తాజాగా ఆయన ప్రస్తుతం బెయిల్ మీద బయటికి రావడానికి కోర్టులు సహకరించినాయి. గతంలో ఎవ్వరికీ ఇవ్వనటువంటి విశిష్టమైన విచక్షణాధికారాన్ని వినియోగించి కోర్టులు ఆయన వదిలిపెట్టినాయి. కావాలనే కోర్టులు కూడా పరీక్షిస్తున్నాయి. గతంలో అవినీతి వ్యతిరేక పోరాటాలను ప్రోత్సహించినటువంటి లేదా అవినీతి వ్యతిరేకంగా చర్యలు తీసుకున్నటువంటి న్యాయస్థానాలు, కఠినంగా వ్యవహరించే న్యాయస్థానాలు ఇప్పుడు కొంతమంది విషయంలో అది రిలాక్స్ చేస్తున్నాయి. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం నాడు జగన్మోహన్ రెడ్డో లేకపోతే కనుక నాడు కనిమొళి లేకపోతే రాజా లాంటి వాళ్ళ విషయంలో చేస్తున్నటువంటిది ఇవాళ రోజున చంద్రబాబు విషయంలోనూ లేకపోతే కేజ్రీవాల్ విషయంలోనూ తీసుకుంటున్నటువంటి చర్యలు కంప్లీట్ భిన్నమైనటువంటి దృక్పథంతో ఉన్నాయి. ఇక్కడ ఇది పక్కన పెడితే ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రధానమైనటువంటి అంశం ఆయన జనంలోకి వెళ్ళి ఏం చెప్తున్నారు, నేను 4వ తారీఖున జైల్లో ఉండి చూస్తాను, పంజాబ్ని గెలిపించండి, ఢిల్లీని గెలిపించండి, ఇట్లాగా పదే సెంటిమెంట్ అదే తీసుకొస్తున్నారు. నరేంద్ర మోడీకి ఇప్పుడు ఒక రకంగా అది సవాల్ విసరడం అనమాట. మరి ప్రజలు ఆ సానుభూతితో కేజ్రీవాల్కి ఓటేస్తే రేపు భవిష్యత్తులో నాయకులు అరెస్ట్ చేయడానికి ఇంకొక ప్రభుత్వాలు ఎవరూ సిద్ధపడరు. అదే సందర్భంలో జనం అది పట్టించుకోకుండా పోతే కనుక భవిష్యత్తులో ప్రభుత్వాలు ధైర్యం చేస్తాయి. ఏం జరుగుతుందో చూడాలి.